ఏంటంటే ఇంట్లో తాబేలును పెంచుకోవచ్చా అని అబ్బా అడుగుతున్నారు. ఉమ్. ఇది ఒక ఆనందం. ఎందువల్ల ఆనందం అనే పదం వాడానంటే నేను ఈ మధ్య తాబేలు మీద ఉంటే లక్ష్మీ అనుగ్రహం మీద మనకేదో ధనం వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో అవును, ఈ మధ్య చాలా బాగా మంది వింటున్నాం. ఇది కరెక్ట్. తయారైపోయారు. అవును. ముందేమో అసలు తాబేలులాగా ఒక ఇత్తడివి కానీ ఇవన్నీ తయారు చేసింది వచ్చి ఒక ప్లేట్లో పెట్టి ఆ తాబేలు దాంట్లో పెట్టి నీళ్లు పోసేవాళ్ళు. అవును. ఇప్పుడు అసలు అట్లా పోయి అసలు తాబేలు పెంచడం దాకా వచ్చేసారు. పెంచండి, పెంచి చూసి ప్రాక్టికల్గా మీకు ఏదైనా ధనం వస్తే మాకు కూడా చెప్పండి. ఖచ్చితంగా నేను ఒక తాబేలు, మా అమ్మాయికి ఒక తాబేలు కూడా తెచ్చిస్తాం. ఖచ్చితంగా మేము అసలు ఈ స్టూడియో కూడా అవసరం లేకుండా హ్యాపీగా ఆ తాబేలు ఇచ్చే ధనంతో మనకు ప్రాప్తిస్తుంది. దానికోసం కాదండి, అట్లా తాబేలు మిస్తే ధనం వస్తుంది, లేకపోతే ఇంకోటి చేస్తే ధనం వస్తుంది, ఇవన్నీ మన భ్రమల కిందకి వెళ్తాయి. అందుకే మేము మూఢనమ్మకాల దగ్గరికి వెళ్తాం. అయితే ఒక జంతువుని